లిషాన్ కోసం ఈరోజు మేము కిచిడి చేసాం అనమాట. ఇదిగో కిచిడి చేసిన తర్వాత తిన్నాడు, ఇంకొంచెం వదిలేసాడు అనమాట. ఇప్పుడు లిషాన్కి అయితే 15 months వచ్చేసాయి. వాడికి ఫాలో అయ్యే రొటీన్ కూడా మీ అందరికీ షేర్ చేసేసుకుంటాను. లిషియా మంచిగా స్నానం చేసేసాడు. షవర్ అయిన తర్వాత బేబీ స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో అనమాట. సరే ఏంటి ఇది కావాలా? నువ్వే తింటావా? సరే తిను ప్లీజ్. రొప్పుడు అయిపోయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో మా లిషాన్ కోసం ఈరోజు మేము కిచిడి చేసాం అనమాట. ఇదిగో కిచిడి చేసిన తర్వాత తిన్నాడు, ఇంకొంచెం వదిలేసాడు అనమాట. అండ్ మా సార్కి అంతా హాట్గా ఉండాలి, అందుకని చెప్పి ఇలాగ హాట్ కేసులో ఎలా తెలుసా ఇలా తీసి ఒక ముద్దు పెట్టి ఇలా దాచేయాలన్నమాట, అంటే వేడి పోకుండా. సో వేడిగా తింటాడు. అమ్మో పిల్లలకి ఎన్ని రిక్వైర్మెంట్స్, నేనే అసలు అలా లేను నా చిన్నప్పుడు అని అనిపిస్తుంది. పిల్లలు ఎదిగే కొద్దీ ప్రతి సీజన్లో వాళ్ళకి చిన్న చేంజెస్ అయితే మనం చేస్తూ ఉంటాం కదా. సీజన్ ఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటుందో అలాగే పిల్లలు కూడా ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు లిషాన్కి అయితే 15 months వచ్చేసాయి. అండ్ ఈ రోజుకు నైస్ హాట్ బాత్ అయితే ఇచ్చేస్తాను. అది అయిన తర్వాత వాడికి ఫాలో అయ్యే రొటీన్ కూడా మీ అందరికీ షేర్ చేసేసుకుంటాను. సో వచ్చేస్తారా? లెట్స్ బిగిన్. లిషియా మంచిగా స్నానం చేసేసాడు. ఓకే లిషియా ఫ్రెష్. ఓకే మా లిషాన్ అయితే స్నానం అయిపోయింది. అండ్ స్నానం అయిన తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ఇదిగో ఏసీ 30లో పెట్టేస్తాను అనమాట. ఓకే అమ్మో షేమ్ అంటారా? ఇదిగో ఏసీ 30లో పెట్టేస్తాను, సో దట్ రూమ్ వెచ్చగా ఉంటుంది. అండ్ ఆల్సో మా లిషాన్కి మాయిశ్చరైజర్ చేసినప్పుడు చలేయకుండా ఉంటుంది అనమాట. అరే లిష్యూ ఆగురా ప్లీజ్, ఆగు. సో షవర్ అయిన తర్వాత బేబీ స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో అనమాట. అందుకే నేను 3 minutes షవర్ అయిన 3 minutesలో వాడికి ఫుల్గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాను. సో దానికోసం నేను ఇదిగో జాన్సన్స్ బేబీ లోషన్ అప్లై చేస్తున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్ వింటర్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఇది బేబీ స్కిన్కి డీప్ మాయిశ్చరైజింగ్ ఇచ్చి వాళ్ళ స్కిన్ రోజంతా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచుతుంది. కాబట్టి నాకు ఈ ప్రోడక్ట్ ఎందుకు ఇష్టం అంటే ఇది హైపో అలర్జెనిక్ అండ్ కిడ్స్ సెన్సిటివ్ స్కిన్ మీద జెంటల్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ లోషన్ ఎన్రిచ్డ్ విత్ కోకోనట్ ఆయిల్ అండ్ న్యాచురల్గా దొరికే గ్లిజరిన్ ఉంటుంది. ఈ రెండు కలిపి బేబీ స్కిన్ని సాఫ్ట్ అండ్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో యునీక్ 24 hours మాయిశ్చర్ లాక్ ఫార్ములా కూడా ఉంది. అది పిల్లల స్కిన్ని 5 signs ఆఫ్ డ్రైనెస్ నుంచి ప్రొటెక్ట్ చేసేస్తుంది. లైక్ రెడ్నెస్, డ్రైనెస్, వైట్ ఫ్లేక్స్, ఇచీనెస్ అండ్ స్టింగ్ అనమాట, అంటే గుచ్చుకుంటూ ఉండడం. అండ్ ఇదైతే లైట్ వెయిట్, నాన్ స్టికీ అండ్ క్విక్ అబ్జార్బింగ్ కాబట్టి లిషాన్కి స్కిన్ మీద చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యాజ్ అ మామ్ నేను లిషాన్కి వాడే ప్రోడక్ట్స్ బేబీ సేఫ్ ఇంగ్రీడియంట్స్తో తయారవ్వాలని అనుకుంటాను. అండ్ ఈ జాన్సన్స్ బేబీ లోషన్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్, పారాబెన్, థాలెట్స్ అండ్ డైస్, కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ని ప్రిఫర్ చేసేసాను. ఇదిగో మా లిషాన్ ఎక్స్ట్రీమ్ డ్రై స్పాట్స్లో కూడా అప్లై చేసేసాను, లైక్ ఎల్బోస్ అండ్ నీస్. దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను అనమాట, ఎందుకంటే ఈ వింటర్ మంత్స్లో ఎక్స్ట్రా డ్రైనెస్ అనేది అక్కడే అయిపోతుంది కదా. ఓకే మా లిష్యూ, అదిగో లిష్యూ, ఇదిగో మా లిష్యూ అయితే ఫ్రెష్ అయిపోయాడు, రెడీ అంతా సెట్. ఇప్పుడైతే వాడికి ఫుడ్ పెట్టాలి, రండి. అమ్మో ఏంట్రా లిష్యూ? ఓకే నెక్స్ట్ అయితే మా లిషాన్కి లంచ్ ప్రిపేర్ చేసేసేయాలి. లంచ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఈ లోపల ఒక చిన్న జ్యూస్ లాగా అలా ఇస్తున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పి ఇదిగో ఇలాగా క్యాష్యూ, ఆల్మండ్ అండ్ ఆల్సో ఇలాగా డేట్స్ రాత్రిపూట నానబెట్టేసి పెట్టేసుకున్నాను. అండ్ ఆల్సో ఇదిగో పాలు మా లిష్యూ కోసం, అండ్ ఆల్సో బనానా అనమాట. దీన్ని మొత్తం మిక్స్ చేసేసి వాడికి ఇచ్చేద్దాం అన్నది నా ప్లాన్. ఎందుకు అనుకుంటున్నారా, ఈ మధ్యన నేను ఇవి గ్రైండ్ చేసి ఇస్తుంటే ఫుడ్లో వేసినా కూడా తినట్లేదు, అసలు వదిలేస్తున్నాడు, ఫుడ్ వదిలేస్తున్నాడు. అందుకని చెప్పి నెమ్మదిగా ఇలా ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి కూడా వెళ్తాయని చెప్పి. బనానా ఇష్టపడుతున్నాడు, పాలు ఇష్టపడతాడు, సో ఇవన్నీ కూడా దాంట్లో కలిపేస్తే తాగేస్తాడు కదా, అందుకని చెప్పాను అనమాట. ఓకేనా? తొక్కతో తినకూడదు, ఆగు నీకు ఇస్తాను, యమ్ ఇస్తాను. బనానా జ్యూస్ తాగుదామన్నా? బనానా జ్యూస్ ఇదిగో ఇలాగ తొక్క తీసేసి రెడీగా పెట్టుకుంటాం అనమాట. మా వాడు అసలు నువ్వు తీస్తావా లిషు తొక్క?
తొక్క తీసే లోపల వెళ్ళమ్మా నేను బనానా తింటాను నాకేం అవసరం లేదు నీ ఓవర్ యాక్షన్లు అంటాడు. అయ్యో అయ్యో లిషు బనానా పడిపోతుందిరో. సరే ఇలా తింటావా తినరా. ఇసిరావా నువ్వు దాన్ని కింద ఇసిరావా నువ్వు. మేము ప్రదక్షిణ చెయ్యాలి లిషు. చెత్త పడేసినట్టు పడేస్తున్నావురా. నేను చాలా హట్ అయ్యాను. ఇది ఈ విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ ఇలాగే వేస్తాడు. ఒక ముద్ద తింటాడు కింద పడేస్తాడు, ఇంకో ముద్ద తింటాడు కింద పడేస్తాడు. నేను ఏరుకుని ఎక్కడుంది అని చెప్పి ఏరుకుని పట్టుకుని రావాలన్నమాట. అలా అయిపోయింది పరిస్థితి. మొన్న హోటల్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే చేశాడు. సరే ఏంటి ఇది కావాలా, నువ్వే తింటావా, సరే తిను ప్లీజ్ రొప్పడి అయిపోయి. లిషు నువ్వు అలా పడేస్తే ఏంటి బాబు ఇలా పడేశాడు అనుకుంటారు. నువ్వు అలా పడేయకూడదు. ఓకే సరే చెప్పాను, నెక్స్ట్ టైం చేయడం అనమాట. ఓకే అది ఇప్పుడు ప్రాసెస్ మొదలెట్టద్దండి రండి. ఇదిగో ఇది కూడా దీవా మాడితో మాట్లాడి అసలు అయిపోయింది. సో ఆల్మండ్స్, ఇదిగో క్యాష్యూ అండ్ ఆల్సో ఇదిగో డేట్స్. ఇవి ఒక 2 తీసుకున్నాను అనమాట. డేట్స్ ఇదొక 5, అదొక 5, ఇదొక 2 తీసేసుకున్నాను. అదే ఆల్మండ్స్ 5, క్యాష్యూ 5, డేట్స్ ఒక 2 తీసేసుకున్నాను. అండ్ ఆల్సో ఇదిగో ఇలా ఫుల్ బనానా, పాలు కూడా పోసేద్దాం. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే ఫస్ట్ వాడి కోసం తీసుకుందాం అనుకున్నాను. కొంచెం తీసుకుంటే చాలు కదా అనుకున్నాను. ఆడు అలాగా తాగడు కదా, సగం తాగుతాడు, దాని తర్వాత అంతా మిగిల్చేస్తాడు. అది నేను తాగేద్దాం అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇద్దరికి బలం వస్తుంది కదా, ఇద్దరికి డ్రై ఫ్రూట్స్ అవుతాయి. ఓకే నెక్స్ట్ పాలు కూడా పోసేస్తా. పాలు ఎలా వెళ్తున్నాయని చూస్తున్నా. బాగా సరదాగా ఉన్నట్టుంది. బనానా వేద్దాం మరి. బనానా షేక్ ఆడిచ్చేద్దాం రా మనం బనానాతో. అబ్బా రే అమ్మ బాబోయ్ అమ్మా మీరు ఎలా ఉన్నారు మీ పిల్లలతో. ఓకే 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 బనానా ఓకే. సో బనానా కూడా వేసేసాను. నెక్స్ట్ గ్రైండ్ చేసేద్దాం. మళ్ళీ షుకీలో నొక్కడం చాలా ఇష్టం. ఓకే వచ్చేసింది. జ్యూస్ తాగుదామా? జ్యూస్ లిషు బాబుకి జ్యూస్. అమ్మో అది బ్లేడ్, అది వద్దులే. దా జ్యూస్ తాగుదాం. దాదా నీకే. మళ్ళీ ఇష్యూకి జ్యూస్ కొంచెం అండ్ ఆల్సో ఇలాగ పాలు సగం అయింది. 2 కలిపి తాగాడు. ఇంకా అది కాస్త ఇది కాస్త ఇంకాసేపు ఆడుకుని దాని తర్వాత ఇంకొకేసారి లంచ్ పెట్టేస్తాం అనమాట. ఓకే మా లిషాన్ అయితే రెడీ అయిపోయాడు. ఇదిగో పాలు కూడా తాగేశాడు. అండ్ ఆఫ్టర్నూన్ న్యాప్కి కూడా రెడీగా ఉన్నాడు. అండ్ మా లిషాన్ స్కిన్ కూడా సాఫ్ట్, ప్రొటెక్టెడ్ అండ్ హైడ్రేటెడ్గా ఉంది ఫ్రమ్ దిస్ వింటర్ హార్ష్ ఎయిర్. ఈ వింటర్ సీజన్లో మన దగ్గర బేబీకి రైట్ ప్రోడక్ట్స్ ఉంటే కనుక వాళ్ళ స్కిన్ హార్ష్ అయ్యే ఛాన్సే ఉండదు. సో మీరు వింటర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ మీరు ఏ టిప్స్ ఫాలో అవుతున్నారు నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేసేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ గుజ్జి గంటని ఠంగమని కొట్టేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బాయ్.